Hello everybody, welcome back to our UPSC, APPSC, TSPSC group యూట్యూబ్ జోన్. మీకు ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. అయితే మీకు తెలుసు జనవరి 22న యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇండియన్ సివిల్ సర్వీసెస్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యాయి. వీటి కోసం నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి మీకు తెలుసు. అయితే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండిపోవడం వల్ల అదే రోజు మీకు అందించలేకపోయాను. ఇంకా కాస్త ఒక 3 రోజులు ఆలస్యంగా మీ ముందుకి ఈ వీడియోని తీసుకువచ్చాను. సో ఈ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంలో ఆ టైంకి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండిపోవడం వల్ల వీడియో లేట్ అయింది. లేకపోతే వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే కనుక మీరు దీనికోసం జనవరి 22 నుంచే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభమైపోయింది. సో తొందరగా అప్లై చేయండి. ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతమైన ర్యాంకుల్లో స్థిరపడాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఒక సువర్ణ అవకాశం, ఒక మంచి అవకాశం అనేది చెప్పవచ్చు. వెంటనే దీన్ని అప్లై చేసుకోండి. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు మీకు అప్లై చేసుకోవడానికి సమయం అనేది ఉంది. అంటే ఓవరాల్గా 1800 అవర్స్ టైం అనేది ఇచ్చారు అప్లై చేసుకోవడం కోసం. అయితే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. ఎందు గురించి అంటే భవిష్యత్తులో సర్వర్ అనేది బిజీ అయిపోతుంది కాబట్టి అప్పుడు అప్లై చేయలేకపోయినా కూడా చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తారు. కాబట్టి ముందుగానే మీరు అలర్ట్ అయ్యి తొందరగా ముందు అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత చక్కగా మీరు కూర్చొని చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, తర్వాత దీనికి సంబంధించినటువంటి అయితే ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమేమి అవసరమో అవన్నీ కూడా రెడీ చేసుకోండి. అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అంటున్నారు. మరి ఈ వివరాల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు 2025 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి యూపీఎస్సి ఇండియన్ సివిల్ సర్వీసెస్ లేటెస్ట్ నోటిఫికేషన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ చెప్పాం కదా, జనవరి 22న విడుదల అయ్యింది. ఇది ఈ ఎగ్జామినేషన్ నోటీస్ నెంబర్ ఇది ఇక్కడ ఉంది. ఇది నోటీస్ నెంబరు. అయితే లాస్ట్ డేట్ ఎప్పుడో చెప్పుకున్నామండి, ఫిబ్రవరి 11th లాస్ట్ డేట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఓకే, ఇకపోతే మిగిలిన వివరాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది పరిశీలన చేసినట్లయితే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్, హౌ టు అప్లై. యూపీఎస్సి ఆన్లైన్ చూడండి, ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది వెబ్సైటు. ఓవరాల్గా ఇది ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది అప్లై చేయాలంటే ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి దీనిలో మీ వివరాలని అన్నిటిని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ముందు వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీ వివరాలని ఎక్కడ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఒకసారి మీరు ఈ ఓటీఆర్ ప్రొఫైల్ కనుక మీరు ఫిల్ చేసినట్లయితే ఓటీఆర్ ప్రొఫైల్ని ఒకసారి మీరు ఫిల్ చేసుకుంటే, అంటే ఇక్కడ మీ ప్రాసెస్ అంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఇది లైఫ్ టైం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు. ఒకసారి మాత్రమే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీదట ఎప్పుడు నోటిఫికేషన్లు పడినా కూడా మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇకపోతే ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకుని ఉంటే కనుక నో ప్రాబ్లం, మీరు డైరెక్ట్గా ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్కు మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మోడిఫికేషన్ ఇన్ ఓటీఆర్ ప్రొఫైల్. ఇన్ కేస్ మీరు ఇదివరకు కనుక
ఓటీఆర్ ప్రొఫైల్ని మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నా లేదా ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసినా ఇంకేమైనా మోడిఫికేషన్స్ మీరు చేయాలి అనుకుంటే కనుక మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇదిగో ఫిబ్రవరి 12th డేట్ నుంచి ఫిబ్రవరి 18th డేట్ వరకు ఈ తేదీల మధ్య మీ యొక్క ఓటీఆర్ ప్రొఫైల్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో దాన్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తున్నారు. ఒక 6 రోజుల పాటు మోడిఫికేషన్కు అవకాశం అనేది ఇస్తున్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు. దాని తర్వాత ఇప్పుడే చెప్పుకున్నాం లాస్ట్ డేటు అప్లికేషన్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ దీనికి అప్లై చేసుకోవడం కోసం లాస్ట్ డేటు ఫిబ్రవరి 11th ఈవినింగ్ 6 PM వరకు టైం అనేది ఉంది. ఓకే, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అడ్మిట్ కార్డు కూడా మీరు ఆన్లైన్లోనే పొందాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారా ఏమి కూడా వాళ్ళు పంపించరు. అలాగే పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 2 పేపర్స్లో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉంటాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అనేది ఉంది. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మళ్ళీ మాట్లాడతాం. ఇవన్నీ ప్రస్తుతం మనకి ఇవన్నీ అవసరం లేదు. హెల్ప్ లైన్ కౌంటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఏమైనా మీకు హెల్ప్ లైన్ అవసరం కావాలంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ మీరు జాగ్రత్తగా ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు వీటిని సేవ్ చేసుకోండి. 10 నుంచి అంటే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అన్ని వర్కింగ్ డేస్లలో ఈ నెంబర్స్ పనిచేస్తాయి. మొబైల్ ఫోన్స్ బ్యాండ్ మీకు అందరికి తెలిసిందే. ఏ ఎగ్జామ్ కింద కూడా మొబైల్ ఫోన్స్ అనేవి బ్యాండ్. వీటి గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇకపోతే ఇండియన్ సివిల్ సర్వీసెస్కి మీరు అప్లై చేసినప్పుడు ఫోటోగ్రాఫ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయాలంటే ఈ అప్లై చేసుకునేడానికి లాస్ట్ 10 రోజుల్లో తీసుకునే ఫొటోస్ మాత్రమే మీరు అప్లికేషన్కి యూజ్ చేయాల్సి ఉంటుంది. పాతవి పాస్ ఫోటోలు అప్లికేషన్ కోసం యూజ్ చేయడానికి అవకాశం లేదు. అంటే మీరు అప్లికేషన్ డేట్ నుంచి ఎప్పుడు అప్లికేషన్ డేటు జనవరి 22nd నుంచి కూడా అప్లికేషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో జనవరి 12th నుంచి దాని తర్వాత తీసుకున్నటువంటి పాస్ ఫోటోలు ఏమైనా ఉంటే అవి మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాతవి అప్లోడ్ చేయకండి. ఎందు గురించి అంటే ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది 1 year ప్రాసెస్ అనమాట. ఇది ముందు అప్లికేషన్స్ అనేవి మీరు ఫిల్ చేస్తారు. దాని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది రాస్తారు. దాని తర్వాత మెయిన్స్ అనేవి ఉంటాయి. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఉంటాయి. మెయిన్స్లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి. వీటన్నిటికీ మీరు ఇప్పుడు ఏ ఫోటో అయితే ఇస్తారో ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో ఆ ఫోటోని మాత్రమే కన్సిడర్ చేస్తారు. కాబట్టి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. కాబట్టి మళ్ళీ మీరు మాకు తెలియదు అని అనకుండా క్లియర్గా వీళ్ళు నోటిఫికేషన్లో వారు విడుదల చేసిన నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి లేటెస్ట్ ఫొటోస్ని మాత్రమే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫేస్, మీ ఫోటోగ్రాఫ్లో ఫేస్ అనేది అంటే మొత్తం ఫోటోలో 3/4 మీ అయితే 3/4 స్పేస్ని మీ యొక్క ఫేస్ కట్టు ఆక్యుపై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎక్కువగా ఫేస్ అనేది క్లియర్గా కనిపించేటట్టు ఫోటో అనేది ఉండాలి అని చెబుతున్నారు. మీరు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇది ప్రిలిమ్స్ అప్లై చేసిన తర్వాత మెయిన్స్ రాసిన తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి మార్కులు బట్టి నాట్ ఓన్లీ IAS IPS లేకపోతే IPS అండి, ఓవరాల్గా 23 సర్వీసులు అనేవి ఉన్నాయి. 23 సర్వీసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు మొత్తం 23 సర్వీసెస్ అనేవి ఉన్నాయి. పాండిచ్చేరి పోలీస్ సర్వీస్, పాండిచ్చేరి సివిల్ సర్వీసెస్, ఢిల్లీ అండమాన్ నికోబార్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీసెస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇక్కడ రకరకాలు ఉన్నాయి. అందులో ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్.
సో వీటి గురించి మనం తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటే వీడియో లెంగ్త్ ఎక్కువగా అవుతుంది. సో మీకు వచ్చిన మార్కులు బట్టి అంటే మంచి అంటే టాప్ మార్కులతో మీరు ఉన్నారనుకోండి, మీకు నచ్చినటువంటి సర్వీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మార్కులు తగ్గినాయి అనుకోండి, సో ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అయితే ఆ మార్కుల ప్రకారం ఆ పోస్ట్ని మీరు పొందాల్సి ఉంటుంది. చాలామంది ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ మాత్రమే అనుకుంటారు. వాటితో పాటు ఇంకా 21 సర్వీసులు అనేవి ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్తో పాటు మరి ఇంకా ఎక్స్ట్రా 21 సర్వీసులు అనేవి ఉన్నాయి. మీకు వచ్చిన మార్కుల ప్రకారం బట్టి అందుకుంటారు. అయితే ఇకపోతే చూడండి, ఈ నోటిఫికేషన్లో అంటే 2025 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లో అప్రాక్సిమేట్లీ 979 పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల అయ్యింది. అంటే దీని ద్వారా ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు 979 పోస్టులని అందుకోగలరు, మీకు వచ్చినటువంటి ర్యాంక్ 50. అయితే వీటిలో ఎవరెవరికి ఎన్ని పోస్టులను రిజర్వ్ చేసి ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారో చూసుకోండి. ఎవరెవరి కోసం ఎన్నెన్ని పోస్టులని రిజర్వ్ చేశారో ఇక్కడ ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే 979 పోస్టులకి మీరు పోటీ పడి ఉన్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఇకపోతే సెంటర్స్, మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు సంబంధించిన సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకు సెంటర్స్ అనేవి హైదరాబాద్ ఒకటి కేటాయించారు. మీరు అంటే ఏ సెంటర్ కలితే ఆ సెంటర్ చూస్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ఒకటి ఇక్కడ కేటాయించారు. 2 తెలుగు రాష్ట్రాల వరకు హైదరాబాద్ ఒక సెంటర్ ఉంది. ప్లస్ ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం, వరంగల్. సో అంటే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ మరియు వరంగల్ సెంటర్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ మరియు విశాఖపట్నం సెంటర్లు ఇచ్చారు. అలాగే ఒరిస్సా విషయంకి వస్తే ఒరిస్సా వాళ్ళకి కటక్ సెంటర్ అనేది ఇచ్చారు. ఇంకా మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్లో ఎక్కడెక్కడ సెంటర్లు ఇచ్చారో చూసుకోవచ్చు మీరు. ఇవి సెంటర్స్. ఓకే, అలాగే ఒరిస్సా వాళ్ళకి కటక్తో పాటు సంబల్పూర్ కూడా ఇచ్చారు. ఇదిగో సంబల్పూర్ ఒక సెంటర్ ఉంది. సంబల్పూర్ ఒక సెంటర్, కటక్ ఒక సెంటర్ ఇచ్చారు. ఇక మెయిన్స్ విషయంకి వస్తే మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కోసం సో హైదరాబాద్ ఒక సెంటర్ ఇచ్చారు. మీకు ఏది కంఫర్ట్ అయితే అది తీసుకోవచ్చు. హైదరాబాద్ ఒకటి ఇచ్చారు. విజయవాడ సెంటర్ ఇచ్చారు. అలాగే ఒరిస్సా వాళ్ళకి కటక్ సెంటర్ ఇచ్చారు. అంటే మొత్తం 24 సెంటర్లు అనేవి ఉన్నాయి మెయిన్స్కు. ఇకపోతే మీకు తెలుసు ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది, మెయిన్స్ అనేది ఉంటుంది. ఇవి రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఉంటాయి. ముందు రిటర్న్ ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ టైప్లో రిటర్న్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ అండి. మీకు మెయిన్స్కు క్వాలిఫై చేసేది ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనమాట. ఓకే, చూసుకోండి. ఇక ఎలిజిబిలిటీ విషయంకి వస్తే ఎలిజిబిలిటీ నేషనాలిటీ కంపల్సరీగా ఇక్కడ ఇండియన్ అయి ఉండాలి. ఇండియన్ నేషనాలిటీ అనేది ఉండాలి. దీనికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్కు, ఇండియన్ పోలీస్ సర్వీసెస్కు వీరికి అంటే ఈ మూడింటికి ఐఏఎస్ ఇదేముంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్, అలాగే ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్. ఈ మూడింటికి క్యాండిడేట్ కంపల్సరీగా మస్టర్స్డ్గా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. మిగిలిన సర్వీసెస్కు ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ మొత్తం క్లియర్గా ఉంది, చూసుకోండి. ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా చదువుకోండి మీరు. ఇక ఏజ్ లిమిట్ విషయం కనుక కన్సిడర్ చేసినట్లయితే ఏజ్ లిమిట్ మినిమం 21 ఇయర్స్ అనేది ఉండాలి. మ్యాక్సిమం 32 ఇయర్స్. మ్యాక్సిమం ఏజ్ 32 ఇయర్స్,
మినిమం ఏజ్ 21 years. అంటే ఒక వ్యక్తి 1993 ఆగస్టు 2 నుంచి 2004 ఆగస్టు 1 వరకు ఏ మధ్యకాలంలో జన్మించి ఉండాలి. ఏ మధ్యకాలంలో ఆ సిటిజన్ జన్మించి ఉండాలి చూసుకోండి ఇది. సో ఏజ్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇకపోతే మీరు ఎస్సీ, ఎస్టీ, సో రిజర్వేషన్ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులైతే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఓబీసీ క్యాండిడేట్లు అయినకైతే కనుక మీకు మ్యాక్సిమం 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక మిగిలిన వారికి రకరకాలుగా ఏజ్ రిలాక్సేషన్ ఉంది, చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరికి ఏది అవసరమో చెక్ చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పడం ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఇక్కడ ఏమీ లేదండి, సింపుల్. దీని గురించి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ నుంచి చాలు, పీజీ కూడా అక్కర్లేదు, డిగ్రీ పాస్ అయితే చాలు. బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఎం, బీబీఏ, లేకపోతే బీటెక్ లేదా ఎంటెక్, ఎంసీఏ, పీజీ మీ ఇష్టం. మినిమం డిగ్రీ, ఎనీ డిగ్రీ, పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయలేదు. డిగ్రీ క్వాలిఫై అయితే చాలు అన్నారు. పర్సంటేజ్ కూడా ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు, చూసుకోండి విషయం. ఇక నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పరిశీలన చేస్తే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చెప్పుకున్నాం కదా. అయితే ఏజ్ రిలాక్సేషన్ ప్రకారము ఎస్సీ, ఎస్టీ వారు మీరు 32+5 అంటే 37 ఇయర్స్లో మీరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది? 17 times అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు 17 times కూడా 21 year ఎంట్రీ నుంచి 37 year క్లోజ్ అయినంత వరకు మీరు ఎన్నిసార్లు కూడా అన్లిమిటెడ్గా రాసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నవాళ్ళు. అలాగే ఓబీసీ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు కేవలం 9 times మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కేవలం 9 times మాత్రమే. ఎవరు 9 times? ఎవరెవరు? జనరల్, అది గర్ల్స్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, వీరందరూ కూడా 9 times మాత్రమే. పీడబ్ల్యూబీడీ వాళ్ళు, అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అన్లిమిటెడ్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇలా ఉంది, చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇక ఫీజు విషయంకి వస్తే ఇక్కడ చూడండి. దీనికోసం ఎంత ఫీజు తీసుకుంటున్నారండి? ఎక్కువ ఫీజుని తీసుకోవట్లేదండి, జస్ట్ 100 rupees మాత్రమే ఫీజు. జస్ట్ 100 rupees. వీరికి అసలు ఫీజే లేదు. ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, వీరితో పాటు ఎవరికైతే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళకి నో ఫీజ్, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు జస్ట్ 100 rupeesతో అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 100 rupees ఉంది. ఓకే, సో దీనికోసం మీరు డెబిట్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు, అది ఏటీఎం కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు, వీసా, మాస్టర్, రూపే వీటిని ఉపయోగించుకోవచ్చు, క్రెడిట్ కార్డులు ఉపయోగించుకోవచ్చు, డెబిట్ కార్డులు ఉపయోగించుకోవచ్చు, యూపీఐ పేమెంట్ కూడా, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఇటువంటి యూపీఐ కూడా ఎలాగైనా కూడా మీరు ఫీజు పే చేయొచ్చు. ఇది ఫీజు జస్ట్ 100 rupees. ఎప్పుడు పే చేసి ఉంటుంది? పేమెంట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు చూసుకోవచ్చు మీరు. సో 10th February 10వ తేదీ 11 o'clock 11 hours and 59 minutesకి క్లోజ్ అయిపోతుంది పేమెంట్ గేట్. చూసుకోండి, అంటే ఈ డేట్లోన ఈ టైం వరకు మాత్రమే పేమెంట్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత పేమెంట్స్ క్లోజ్ అయిపోతాయి. అలాగే మీరు ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి క్లోజింగ్ డేటు టైము ఇది 11th February ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే అప్లై చేసుకోండి.
ఎలాగ అప్లై చేసుకోవాలి? ఇదిగో హౌ టు అప్లై ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్స్ కంపల్సరిగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే కనుక ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకొని అదే వన్ టైం రిజిస్ట్రేషన్ ఇది పూర్తయిన తర్వాత మీరు సివిల్ సర్వీసెస్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా మీకు వివరాలు కావాలి అనుకుంటే కనుక మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీరు గ్యాదర్ చేయొచ్చు. ఇది సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఆ వివరాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు చెప్పాను కదా. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎక్కువ మందికి ఈ ఛానల్ని పరిచయం చేయండి. త్వరలోనే కంటెంట్ కూడా నేను ప్రారంభిస్తాను. అన్ని వివరాలు కూడా ఈ ఛానల్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ వీడియోతో నేను ఎక్కడితో ముగిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.